గోరింటాకుకు ఆషాఢమాసంలో ఎందుకంత ప్రత్యేకం? దీని పుట్టుక వెనుక కథేమిటో తెలుసుకుందాం. గౌరీదేవి బాల్యంలో తన చెలికత్తెలతో కలిసి వనంలో ఆడుకుంటుండగా రజస్వలవుతుంది. ఆ సమయంలో గౌరీదేవి రక్తపు చుక్క నేలను తాకగానే ఒక మొక్క ఉద్భవించింది. ఆ వింతను చూసిన చెలికత్తెలు పర్వతరాజుకు ఆ విషయం చెబుతారు. పర్వతరాజు సతీ సమేతంగా వచ్చి చూసేసరికి ఆ మొక్క పెరిగి పెద్దదవుతుంది. అప్పుడు ఆ చెట్టు ఇలా అంది: పార్వతీదేవి రుధిరాంశతో జన్మించాను, నా వల్ల ఈ లోకానికి ఏదైనా ఉపయోగం ఉందా అని అడుగుతుంది. అంతలో గౌరీదేవి చిన్నపిల్లల చేష్టలతో ఆ చెట్టు ఆకును కొయ్యగానే చేతి వేళ్లు ఎర్రబడతాయి. అది చూసిన పర్వతరాజు దంపతులు చెయ్యి ఇలా కందిపోయిందేంటి అని కంగారు పడతారు. ఇంతలో గౌరీదేవి తనకు ఎలాంటి హాని జరగలేదని చెబుతూనే ఈ రంగు చాలా బాగుంది, అందంగా అలంకరణగా అనిపిస్తుందని పార్వతీదేవి చెప్పగా పర్వతరాజు ఆ మాటలకు ఇప్పటి నుంచి స్త్రీలకు సౌభాగ్య చిహ్నంగా గోరింటాకు మానవలోకంలో ప్రసిద్ధి చెందుతుంది. అలాగే స్త్రీ గర్భాశయ దోషాలను తగ్గిస్తుంది, శరీరంలో అతి ఉష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుందని వరమిస్తాడు.